వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. ఏ రంగంలోనైనా విజన్ ఉంటేనే అభివృద్ధి అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీదే భవిష్యత్ అన్నారు ముఖ్యమంత్రి. రేపటి తరం భవిష్యత్తు కోసం సరైన వేదికలను సిద్ధం చేయాల్సిన బాధ్యత పాలకులు, నేటి పారిశ్రామికవేత్తల మీద ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి 2 అవార్డులు అందించింది. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును నారా భువనేశ్వరి అందుకున్నారు. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పనిచేసినందుకు గాను ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ఆమె అందుకున్నారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్కు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో ప్రకటించిన గోల్డెన్ పికాక్ అవార్డును ఇదే వేదిక మీద సంస్థ ఎండి హోదాలో భువనేశ్వరి అందుకున్నారు. లండన్లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ కార్పొరేట్ ప్రపంచానికి 35 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. ప్రతిష్టాత్మక సంస్థగా ఐఓడి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచింది. ఇలాంటి సంస్థ నారా భువనేశ్వరి సేవలను గుర్తించడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఈ అవార్డు దక్కించుకున్న నారా భువనేశ్వరికి అభినందనలు. భారత్, యునైటెడ్ కింగ్డమ్ సుదీర్ఘమైన చారిత్రక బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జూలై 2025లో ఇరు దేశాల మధ్య కుదిరిన ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఓ ముఖ్యమైన మైలురాయి. 2 దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు వంటి వాటిలో సహకారానికి ఆ ఒప్పందం బలమైన పునాది వేసింది. భారత్ తన 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు కానీ, వివిధ సంస్థలు కానీ ప్రణాళికల్లోనూ మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. భౌగోళిక, రాజకీయ మార్పులతో పాటు వాతావరణ సంక్షోభాలను అధిగమించాలి. టెక్నాలజీ విసిరే సవాళ్లను ఎదుర్కోవాలి. దీనికోసం దూరదృష్టి, పక్కా ప్లానింగ్ ఉండాలి. 1990లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భవిష్యత్తుపై సందేహాలు ఉన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బిల్ గేట్స్ను ఆహ్వానించి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ను స్థాపించేందుకు చొరవ తీసుకున్నాను. ఇప్పుడు భారతీయులు, ప్రత్యేకించి తెలుగువారు గ్లోబల్ ఐటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా విస్తరిస్తోంది. భవిష్యత్ అంతా ఏఐ చుట్టూ తిరిగే సూచనలే కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగా మనం ఆలోచనలు చేయాలి. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధానాలు, ప్రణాళికలను రూపొందించుకుంటున్నాం. గూగుల్ తన అతిపెద్ద ఏఐ కేంద్రాన్ని అమెరికా వెలుపల విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోంది. ఇది రాష్ట్రంలో ఇన్నోవేషన్స్, రీసెర్చ్, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాల అభివృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి వివరించారు. టెక్నాలజీ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడేలా ఉండాలి. అలాగే టెక్నాలజీతో మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. మేము ఆ దిశగానే ప్రయాణిస్తున్నాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ను తాకిన మెంతా తుఫాన్ సమయంలో సాంకేతికత ఆధారిత డేటా డ్రివెన్ రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ వల్ల ఖచ్చితమైన అంచనాలు రూపొందించాం. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించాం. పాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేలా 700కు పైగా పౌర సేవలను నేరుగా వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చాం. భవిష్యత్ సవాళ్లను అధిగమించేలా, యువత నైపుణ్యం సాధించేలా విద్యా సంస్థలు, పారిశ్రామిక వర్గాలు, ప్రభుత్వం కలిసి పరస్పరం సహకరించుకోవాలి. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను స్థాపించాం. ప్రపంచ మార్పులకు అనుగుణంగా మార్పులు ఉండాలి. ప్రస్తుతం కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరిపోదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా అవసరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 1 సంవత్సరంలోనే $120 బిలియన్ కొత్త పెట్టుబడులను ఆకర్షించింది. రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ద్వారా దేశ లక్ష్యాలను కూడా ఏపీ పంచుకుంటోంది. కొత్త రాజధాని నగరం అమరావతిని బ్లూ గ్రీన్ సిటీ నమూనాగా రూపొందించామని సీఎం వివరించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులు దేశాలను, పౌరులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ అంశాన్ని దీర్ఘకాలంలో పరిష్కరించుకునే సమయం మనకు లేదు. అత్యవసరంగా అన్ని దేశాలు పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతికూల వాతావరణాలతో పెనుముప్పు ఎదుర్కొనక ముందే మనం మేల్కోవాల్సి ఉంది. వసుదైక కుటుంబం అనే భారతీయ భావనతో దేశాలన్నీ కలిసి పనిచేయాలి. దేశాలు, భాషలు, సంప్రదాయాలు వేరైనా అంతా కలిసి భూమిపైన నివసిస్తున్నాం. భవిష్యత్ తరాలకు మెరుగైన పరిస్థితులను కల్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. దీనికి ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగము కలిసి పనిచేయాలి. అప్పుడే భావితరం సురక్షితం అవుతుంది.